ఛీ, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. చెప్తూనే ఉన్నారు మా ఇంట్లో ప్రేమ వివాహాలు వద్దమ్మా అని. ఈజ్ మై సోల్మేట్ అమ్మా అని చెప్పి వెదవ కూతురు కూర్చొని ఛీ ఇలా ఇరుక్కుపోయానేంటి లైఫ్లో. డివోర్స్ ఇచ్చినంత చెడ్డోడు కాదు, అడ్జస్ట్ అయి బతికేటంత మంచోడు కాదు. ఇంకా జీవితం అంతా కన్ఫ్యూజ్లో ఇలా బతకాల్సిందేనా? ఛీ ఐడియా. వీడి మీద కంప్లైంట్ చేస్తే వీడి అమ్మకు ఫోన్ చేస్తే ఏం ఉపయోగం లే, నా కొడుకు బంగారం వజ్రం డైమండ్ వీటిని చేసుకుని నా అదృష్టం అని చివరికి నాకే క్లాస్ పెడుతుంది. పోనీ డాడీ చెప్పడానికి అమ్మకు ఫోన్ చేస్తే అది మరి ఇంకా దారుణం. అల్లుడు గారు వజ్రం బంగారం డైమండ్ నువ్వే ఏదో చేసుకెళ్ళుకుంటావు, ఏం చేసావు చెప్పని నన్నే చెబుతుంది. అయినా ఈ పేరెంట్స్ అందరూ పువ్వుల్లో పెట్టుకున్న కూతుర్లను ఇంకొకరికి పెళ్లి చేసేటప్పుడు సపోర్ట్ అంతా కూతుర్లకి ఇవ్వాలి కదా, అల్లుడికి ఇస్తారేంటి? వీడిని ఏదో ఒక చేసేదాకా నాకు నిద్ర పట్టదు. ఒక 2 రోజులు వంటనున్నాను చెప్పి బెదిరిస్తే ఏం ఉపయోగం? స్విగ్గీనో జొమాటోనో పెట్టి ఇంకా బాగా ఫుడ్ తింటారు. పుట్టింటికి పోతుందని చెప్పి బెదిరిస్తే అది ఇంకా డేంజర్. నీతో గొడవ పడకుండా ఉండాల్సింది. సారీ, ఫస్ట్ నుంచి తెలిసి మంచాడే అని. నేను అనవసరంగా ఈ గ్యాప్ లో సర్వనాశనం చేద్దాం అనుకుని వచ్చి క్యారేజ్ పట్టుకెళ్తున్నారా?